గ్లోయిడ్ నెక్స్ట్ కేటగిరీ చూస్తే మన దగ్గర కాబ్ లైట్స్ ఉన్నాయి. కాబ్ లైట్ లో ఇక్కడ చూస్తే ఇది యాంగిల్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ యాంగిల్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ రిఫ్లెక్టర్ సేమ్, ఇది రిఫ్లెక్టర్ సేమ్. దీనివల్ల లైట్ ఏమవుతుందంటే మోర్ ఆఫ్ ఎక్కువ దూరం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాబ్ లైట్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఈ కాబ్ లైట్స్ 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ చూడండి కాబ్ లైట్. సో ఇది ఏజీ మోడల్ అంటాం, ఇవన్నీ ఏజీ మోడల్స్. సో దీంట్లో ఇక్కడ రిఫ్లెక్టర్ గన్ పౌడర్ కలర్ రిఫ్లెక్టర్ ఉంది, ఇక్కడ బ్లాక్ రిఫ్లెక్టర్ ఉంది, ఇక్కడ కాపర్ రిఫ్లెక్టర్ ఉంది, సో బ్లాక్ రిఫ్లెక్టర్ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ది కాబ్ లైట్స్. ఈ కాబ్ లైట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 6 watt నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 18 watt వరకు ఉంటుంది. లైట్ మనం వేస్తే చాలా దూరం ఫోకస్ అవుతుంది, చాలా దూరం మీరు చూడొచ్చు అక్కడ. సో అంత దూరం ఫోకస్ అవుతుంది. అంటే ఎక్కువ దూరం కావాలంటే ఇప్పుడు నేను చూడండి, నేను షైనింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంటా. సో ఎందుకు? సో దీనివల్ల కాబ్ లైట్ ఎక్కువ దూరం కనిపించి ఆబ్జెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దీంట్లో మనం కనుక చూస్తుంటే 3-in-1 కలర్ పాసిబుల్ అవుతుంది, మోషన్ బేస్డ్ లైట్ వస్తుంది, మోషన్ ద్వారా కూడా లైట్ వస్తుంది. సో ఈ కాబ్ లైట్ లో ఒకటి పైనుంచి తక్కువ రిఫ్లెక్షన్ అయ్యేది, ఇంకోటి ఎక్కువ రిఫ్లెక్షన్ అయ్యేది. ఈ ఇండోర్ లో వాడతాము. ప్రైస్ వైజ్ చూసుకుంటే మార్కెట్ కంటే 50% తక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు గ్లోయిడ్ సుమారుగా ఒక 10,000 ప్రొడక్ట్స్ అమ్మేసి ఉంటుంది ఓన్లీ కాబ్ లైట్ లో, ఏజీ అండ్ ఏసీ కాబ్ లైట్స్ లో. ఇవి కాకుండా మిగతా కాబ్ లైట్స్ చాలా రకాలు ఉన్నాయి, 1 by 1 చూద్దాం.